హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిర్మలాలక్ష్మి ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం పీతల పులుసు ఎలా చేయాలో తెలుసుకుందాం. అలాగే వాటిని ఎలా క్లీన్ చేయాలో కూడా ఈ వీడియోలో చూసేద్దాం. ఈ వీడియో మొత్తాన్ని చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇక్కడ మలేషియాలో 36 రింగిట్ ఉందండి క్రాబ్ కేజీ. ఇక్కడ మనకి 782 గ్రామ్స్, అది వచ్చేసి 28 రింగిట్ చేంజ్ పడింది. మన ఇండియన్ కరెన్సీలో కేజీ 610 రూపాయలు పడిందండి మనకి. ఈ క్రాబ్స్ని రబ్బర్ బ్యాండ్స్తో టై చేసి ఉన్నారండి. అవి తీసేసి నార్మల్ వాటర్తో 2 times వాష్ చేసుకోవాలి. సీ క్రాబ్స్ కాబట్టి వాష్ చేయడం తొందరగానే అయిపోతుంది. వాష్ చేశాక ఇవి కట్ చేయడం అంటే ఏమీ లేదు, జస్ట్ ట్విస్ట్ చేస్తే వచ్చేస్తాయి ఈజీగా. ఇక్కడ ఇది పంజా అండి దాంతోనే అది మనల్ని బైట్ చేస్తుంది. ఇవి వాకింగ్ లెగ్స్, బ్యాక్ టు స్విమ్మింగ్ లెగ్స్ ఉంటాయి, అవి కూడా ట్విస్ట్ చేసి తీసేయడమే. ఇది దాని బాడీ పైన ఉన్న షెల్ రిమూవ్ చేసేసి ఈ బ్రౌన్ కలర్లో ఉన్న వేస్ట్ అంతా తీసేసి ఒకసారి వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పార్ట్ పంజా అన్నాను కదా, అది ముందు కొంచెం షార్ప్గా ఉంటుంది, అవి కొంచెం కట్ చేసేసుకొని దీనికి ముళ్ళు ఉంటాయి, అవి కూడా కట్ చేసేసుకోవాలి. తర్వాత దీని షెల్ కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి దాన్ని కొంచెం అలా తట్టాలి, లైట్గా తడితే సరిపోతుంది. ఇదిగోండి, ఇది క్రాబ్ స్విమ్మింగ్ లెగ్స్. దానికి చివరి భాగాన్ని కొంచెం ట్విస్ట్ చేసి తీసేయాలి. లెగ్స్ కూడా అలానే తీసేయాలి. వేస్ట్ అంతా తీసేసాము. ఇవి మనం కుక్ చేసుకునే పార్ట్స్. ఇప్పుడు వీటిని సాల్ట్ వాటర్తో ఒకసారి వాష్ చేసి తర్వాత నార్మల్ వాటర్తో ఒకసారి వాష్ చేస్తే సరిపోతుంది. చూసారు కదా, వాష్ చేసేసాము. ఇది వేస్ట్. ఇక్కడ నేను 3 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి, 1 టొమాటో, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, అల్లం వెల్లుల్లి తీసుకున్నాను. ఇక్కడ చింతపండులో వాటర్ పోసి పక్కన పెట్టుకున్నాను. ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టి ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు వేయాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి కాస్త ఉప్పు, పసుపు వేసి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఈలోపు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని టొమాటోస్ కట్ చేసి పెట్టుకుందాం. చూసారు కదా, ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 30 seconds ఫ్రై చేయాలి. ఇప్పుడు కట్ చేసుకున్న టొమాటోస్ కూడా వేసి ఒక 3 minutes కుక్ అవ్వనివ్వాలి. టొమాటోస్ కొంచెం ఫ్రై అయ్యాక కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలిపెట్టి ఒక 2 minutes కుక్ చేయాలి. ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న క్రాబ్స్ మొత్తం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేశాక మొత్తం ఒకసారి కలిపెట్టి మూత పెట్టి 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన చింతపండు పులుసు పోసి ఎక్స్ట్రా ఇంకొక గ్లాస్ వాటర్ యాడ్ చేసి మూత పెట్టి 20 నిమిషాలు కుక్ అవ్వనివ్వాలి. మధ్యలో ఎవ్రీ 5 minutes ఒకసారి లైట్గా కలిపెట్టాలి. పీతల పులుసు ఆల్మోస్ట్ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకున్నాము. ఈ పీతల పులుసుని వేడివేడిగా కాకుండా చల్లగా అయ్యాక సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది. చూసారుగా, డెలిషియస్ క్రాబ్ కర్రీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.